హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. హాయ్ అనురాధ గారు. హాయ్ అండి. హౌ యు డూయింగ్ అండి? ఫైన్. హౌ ఆర్ యు? అసలు ప్రిటీగా మెరిసిపోతున్నారు ఈ డ్రెస్ లో. థాంక్యూ. సో అనురాధ గారు, స్కిన్ సంగతి, ఫేస్, నెక్ సంగతి మాత్రం అసలు ఏ మాత్రం మాది ఇంకా ఇంతే, మాకు పెళ్ళిళ్ళు కావు, మేము ఇలాగే ఉండిపోవాలి అనుకున్న వాళ్ళకి ఒక చిగురాస కల్పించింది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీకి సంబంధించి. అయితే సోప్ సెట్స్ కూడా వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి, బికాజ్ ఈ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి. సో ఆ సోప్ సెట్స్ గురించి ఈరోజు ఒకసారి. షూర్ అండి. సో మేము చూస్తున్న కస్టమర్స్లో అంటే మాకు ఎలా అంటే ఒక 3-4 months ముందు వచ్చే కస్టమర్స్కి, తర్వాత ఒక 3-4 months మన ప్రోడక్ట్స్ వాడాక వచ్చే కస్టమర్స్కి స్కిన్లో డ్రాస్టిక్ చేంజ్ చూస్తామండి. అంటే ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు స్కిన్ లైక్ అన్ఈవెన్ స్కిన్ టోన్ తోటి, లైక్ పిగ్మెంటేషన్ తోటి వస్తారు. సో ఎప్పుడైతే మన నైట్ క్రీమ్ అనేది స్టార్ట్ చేసి డే రొటీన్ అనేది రెగ్యులర్గా వాడతారో స్కిన్ అండ్ ఫేస్ వరకు మంచి షైనింగ్, ఫెయిర్నెస్, గ్లోనెస్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి మనకు ఎక్స్పోజ్ అవుతాయో, ఇక్కడ వరకు ఉన్న బాడీ టెక్స్చర్ అనేది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్, లైక్ శారీస్ కట్టుకునే వాళ్ళకి షోల్డర్ పార్ట్ ఇదంతా కూడా డల్గా అనిపించేస్తుంది. సో లైక్ కస్టమర్స్ హ్యావ్ కమ్ అప్ అండ్ ఆస్క్డ్ us, లైక్ ఇట్ వాస్ బిఫోర్ మెనీ ఇయర్స్ బ్యాక్. మేము కొత్తగా ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో లైక్ నైట్ క్రీమ్ ఇవి వాడుతున్నామండి, ఫేస్ నెక్ వరకు బాగా అవుతున్నాము, హ్యాండ్స్ లైక్ ఇదంతా డార్క్ గా ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా చూస్తే అడుగుతున్నారు ఏంటి డిఫరెన్స్ అంటే ఏమైనా చేయించుకున్నారా, మీరు ఏమైనా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారా, ఇక్కడ వరకే తెల్లగున్నారు, బాడీ ఏంటి ఇలా డల్ గా ఉంది అని అడుగుతున్నారు అన్నప్పుడే మా ఈ సోప్ సెట్స్ అనేవి వచ్చాయి. సో అది రావడానికి కూడా చాలా పెద్ద రీసెర్చ్ అన్ని జరిగాయి. అంటే మనం ఇప్పుడు ఒక నైట్ క్రీమ్ పెట్టాము, నైట్ క్రీమ్ పెడితే ఒక 15-20 రోజుల్లో రిజల్ట్ గ్యారంటీ అంటున్నాం. సో అంతే రిజల్ట్ మళ్ళీ సోప్స్ కూడా రావాలి కదా. బట్ సోప్స్ అనేది మనం నైట్ అంతా పెట్టుకోము, లైక్ అలా అని క్రీమ్స్ అంతా సెకండ్సే అండ్ నైట్ అంతా క్రీమ్ రాసుకొని బాడీకి అంతా ఉండలేము, లైక్ అది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఒక సోప్ పెట్టినా కూడా ఆ ఉండే 2-3 seconds అయినా మనకు ఆ రిజల్ట్ రావాలి, విచ్ షుడ్ మ్యాచింగ్ లైక్ నైట్ క్రీమ్ రిజల్ట్ తో పాటు ఇది మ్యాచ్ అవ్వాలి. సో అది చాలా పెద్ద టాస్క్ అయింది లేండి మాకు, అసలు చాలా పెద్ద టాస్క్ అయ్యి దాని వెనకాల చాలా రీసెర్చ్లు అయ్యి లైక్ వాట్స్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ విచ్ కెన్ like compensate the night cream అనేది బాడీ కోసం అని చూస్తే where we have come up with soaps అండి. This soaps is purely known as papaya and kojic soap. లైక్ ఏఆర్ఎం పర్ల్ ప్రోడక్ట్ లో పపాయా అండ్ కోజిక్ సోప్ అనేది ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. మెయిన్లీ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ చూసే వాళ్ళకి, లైక్ ఎలా అంటే లైక్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 2-wheeler డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళు, పొల్యూషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి బాడీ కూడా చాలా ట్యాన్ అయిపోతుంది. సో ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే మనం స్నానం చేసేటప్పుడు నార్మల్ అండి, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. లైక్ వాళ్ళు స్నానం చేసేటప్పుడు రెగ్యులర్ గా చేసినట్టుగానే ఒకసారి బాడీ అంతా వెట్ చేసుకొని మేము ఇచ్చే సోప్స్ అంటే ఒక కిట్ లో 3 pieces ఉంటాయి. సో ఇది ఒకసారి ఆ సోప్ తీసేసుకొని అలా అప్లై చేసి ఒక 2 minutes కొంచెం రబ్ చేయాలి. ఈ రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడదక్కడ లైక్ ఈ కోజిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మెలనిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. సో అది స్పాంటేనియస్ గా అయిపోతుంది అనమాట. మనం ఎలా అంటే ఒకసారి ఇది యూజ్ చేశాక, ఈ సోప్ సెట్స్ తో స్నానం చేశాక ఒక 15-20 days వాటర్ సింక్ అవుతున్నట్టు అలా సింక్ అయిపోతుంది. సింక్ అయిపోతూ అండ్ ఆ రిజల్ట్ కూడా అంత ఇమీడియట్ గా చూపిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా మనకు బాడీ అనేది ఒక ఈవెన్ స్కిన్ టోన్ లోకి రావడము, లైక్ ఆ ట్యాన్ అనేది మొత్తంగా తూడ్చిపెట్టేసినట్టుగా వెళ్ళిపోతుంది, ట్యాన్ వెళ్ళిపోతుంది అండ్ బాడీ కూడా మంచి గ్లోనెస్ వస్తుంది. సో మేము ప్రతి కస్టమర్కి ఏం సజెస్ట్ చేస్తామంటే ఈ సోప్ సెట్ వాడేటప్పుడు కంపల్సరీ ఆఫ్టర్ బాత్ మాయిశ్చరైజర్ అప్లై చేయమంటాం. వై బికాస్ ఇందులో ఉంది కోజిక్ సోప్. ఈ కోజిక్ ఇంగ్రీడియంట్ అనేది ఏంటంటే లైట్ డ్రై క్లీనింగ్ వదిలేస్తుంది. సో అది కూడా మనం కాంపెన్సేట్ చేయాలి కాబట్టి స్నానం అయిపోగానే మాయిశ్చరైజర్, దెన్ సమ్మర్ వచ్చేది కాబట్టి దానిపైన మనం సన్ స్క్రీన్ రాసేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. ఎస్, మీరు ఇంత చెప్తున్నా నాకు మరి ఆ ఫ్యూ సెకండ్స్ లో ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? బికాజ్ మనం జనరల్ గా ఈ స్నానం సోప్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సోప్స్ ఏంటంటే డస్ట్ పోవడానికి ఇన్స్టెంట్ గా మనం కొంచెం ఫ్రెష్ గా ఫీల్ అవ్వడానికి అంతవరకే. బట్ ఇదేంటంటే ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ సోప్ అండి. అంటే మనం నార్మల్ గా వాడే వేరే సోప్స్ లాంటిది కాదు ఇది. అండ్ ఇది కాస్ట్ వైజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే వెన్ కంపేరింగ్ ఇప్పుడు లక్స్ ఇవి అనుకోండి 10 రూపాయలకి 20 రూపాయలకు వచ్చేస్తాయి. దట్ ఈస్ ఓన్లీ టెంపరరీ, అంటే నాట్ టెంపరరీ, ఇట్స్ ఓన్లీ ఫర్ రిఫ్రెషింగ్ అంతే.
బట్ ఇదేంటి అంటే ఒక ట్రీట్మెంట్ అనమాట. అంటే చాలా మంది మా కస్టమర్స్ ఏంటంటే రిజల్ట్ ఉందండి కానీ ఇట్స్ కాస్టింగ్ హయ్యర్ కదా, ఇట్స్ ఆల్మోస్ట్ కాస్ట్ 1500 రూపీస్ అండి. సోప్ సెట్ 3 పీసెస్ కలిపి 1500 రూపీస్ కాస్ట్ ఉంది. ఎందుకు అదంతా కాస్ట్ అంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఒకటి అండ్ అది ఇచ్చే రిజల్ట్ అండి. రిజల్ట్ వైజ్ లైక్ మార్వలస్ అనుకోవచ్చు మనం. ఒకసారి ఒకరు వాడారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న బాడీ టెక్స్చర్ కి ఒక 1 మంత్ తర్వాత ఉండే బాడీ టెక్స్చర్ కి టోటల్లీ డిఫరెంట్. సో రెగ్యులర్ బేసిస్ గా అలాగా ఎవరైనా వాడచ్చు. ఈవెన్ పిల్లలకు కూడా చెప్తాము, ఒక 10-15 ఇయర్స్ వాళ్ళు కూడా వాడేయచ్చు. ఇది ప్రాబ్లం ఏం లేదు, దీంట్లో హార్ష్ కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవు. బట్ ఇట్స్ నాట్ ఫర్ రెగ్యులర్ యూస్. రెగ్యులర్ యూస్ అవసరం లేదు కూడా. ఇది ఒక ట్రీట్మెంట్ అంటున్నాం. అందుకే మేము ఇప్పుడు మనకు లక్స్ లాంటి సోప్స్ అంటే అది లైఫ్ లాంగ్ వాడాల్సిందే, అది తప్పదు. బట్ ఇదేంటి అంటే మనకు ఓన్లీ ఒక ట్రీట్మెంట్ అండి. అంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళ బాడీ కలర్ ని బట్టి, వాళ్ళ బాడీ టెక్స్చర్ ని బట్టి ఒక్కొక్కరికి 2 సెట్లు పడతాయి, ఒక్కొక్కరికి 3 సెట్లు పడతాయి. ఇప్పుడు ఒకవేళ చాలా డార్క్ ఉన్నారు వాళ్ళు ఒక 3-4 సెట్స్ అన్న వాడాలి. అంటే మినిమం ఒక 2 షేడ్స్ 3 షేడ్స్ బెటర్ అవుతారు. మెలనిన్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి బాడీ అంతా కూడా ఒక ఫేర్నెస్ వస్తుంది. సో అటువంటి కండిషన్స్ లో ఒక 3-4 సెట్స్ అన్న వాడాలి. కానీ ఆల్రెడీ కొంచెం వీటిష్ కలర్ లో ఉన్నాము, కొంచెం ట్యాన్ అయిపోయాము, లేదంటే డార్క్ స్పాట్స్ ఉండిపోయాయి, అటువంటి వాళ్ళు ఒక 2-3 సెట్స్ రెగ్యులర్ గా వాడేసి తర్వాత ఎప్పుడో 10-15 రోజులకు ఒక్క రోజు మన సోప్ వాడినా చాలండి. సో చాలా మందికి ఓన్లీ సోప్స్, ఈవెన్ ఫేస్ కి కూడా సోప్లు యూస్ చేయడమే అలవాటు, ఫేస్ వాష్ యూస్ చేయరు. సో ఇది అట్లా అలా వాడొచ్చు. చాలా మంది ఏంటంటే మేము నైట్ క్రీమ్ రాసుకొని పడుకోవడం ఇబ్బంది అనిపిస్తుందండి, చాలా మంది ఉన్నారు మాకు అట్లా అడిగే వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈవెన్ వి సజెస్ట్ లైక్ క్రీమ్స్ గిట్లా మీకు ఒకవేళ ఇబ్బంది ఉంది వాడలేము అనుకుంటే ఇదే సోప్ సెట్ వాడేసేయండి. మీరు ఎప్పుడు మొహం కడుక్కున్నా ఇదే సోప్, ఎప్పుడు స్నానం చేసినా ఇదే సోప్. అది కూడా నాట్ ఫర్ రెగ్యులర్ యూస్. మనకు అమౌంట్ వైజ్ ప్రాబ్లం లేదు అనుకుంటే మా దగ్గర ఉండే కస్టమర్స్ అసలు సోప్ సెట్స్ ఎప్పుడైనా షార్టేజ్ ఉన్నాయి అంటే లైక్ కస్టమర్స్ చెప్తున్నారు వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సోప్స్ అండి, మాకు అసలు స్నానం చేసినా మంచిగా అనిపించట్లేదు అని. అటువంటి కస్టమర్స్ కూడా ఉన్నారు. అలా అని అందరూ అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఇఫ్ యూఆర్ అఫోర్డబుల్ యూ కెన్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. లేదు అనుకుంటే రిజల్ట్ వచ్చే వరకు రెగ్యులర్, రిజల్ట్ వచ్చాక ఎప్పుడో 10-15 రోజులకు ఒక్క రోజు ఇది వాడండి, మిగతా రోజులంతా మీరు రెగ్యులర్ గా వాడే సోప్స్ వాడేయచ్చు. కానీ రిజల్ట్ మాత్రం ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తుందంటే మెలనిన్ ని కంట్రోల్ చేస్తుంది. ఒకసారి కంట్రోల్ అయిపోయాక అది ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేయడానికి వారానికి ఒకసారి అంటున్నాం. దట్స్ ఐ సే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎయిర్ అండ్ కోఎల్ ప్రొడక్ట్స్ అండి. బికాస్ ఒక్క 2 months స్కిన్ తో పాటు ఈ రొటీన్ తో పాటు ఫాలో అయిపోయి కొంచెం కష్టపడ్డామా ఎవర్ లాస్టింగ్ రిజల్ట్ ఇది, ఎవర్ లాస్టింగ్. అందుకే మేము అంటాం అంటే ఎంతసేపు మీరు నైట్ క్రీమ్ అని నైట్ క్రీమ్ ఒకటే వాడితే నైట్ క్రీమ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడాల్సిందే, తప్పదు. బట్ మీరు ఎప్పుడైతే నైట్ క్రీమ్ తో పాటు డే రొటీన్ వాడతారో టెంపరీ, అంటే నైట్ క్రీమ్ ని మొత్తంగా ఆపేసినా ఏం కాదు, డే రొటీన్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే సోప్ సెట్స్ కూడా ఇప్పుడు మీరు సోప్ సెట్ స్టార్ట్ చేశారు, రిజల్ట్ బాగుంది, రిజల్ట్ వచ్చే వరకు రెగ్యులర్, రిజల్ట్ వచ్చాక ఎప్పుడో ఒకసారి. సో దాని వల్ల ఏంటంటే మనకు ఎకానమీగా మనకు బెనిఫిట్ అవుతాం అండ్ రిజల్ట్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.